హాయ్ అండి అందరికీ. సండే వచ్చిందంటే చాలు ముక్కలేని ముద్ద దిగదు కదా. బయటకెళ్ళి ఏమైనా తీసుకురంటే మా ఆయన తలకాయ కూర పట్టుకొచ్చిండు, అందులో ఈ బ్రెయిన్ వెళ్ళింది. దీనైతే నేను మందిగా కొద్దిగా వేడి వాటర్ వేసుకొని అందులో ఉప్పు వేసుకొని ఈ బ్రెయిన్ అందులో కొంచెం వేడి నీళ్ళలో వేసేసుకోవాలి. దీనిలో చిన్న చిన్న పురుగులు కూడా ఉంటాయి కదా, అవి వేడి నీళ్ళలో వేసుకోవడం వల్ల చనిపోతాయి అన్నట్టు, ఏముండవు. అలా వేసుకున్న తర్వాత ఇంకొక గిన్నెలో తీసుకొని అందులో కొద్దిగా ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, ధనియా పౌడర్ వేసేసుకోవాలి. ఇలా మనం మెల్లగా కలుపుకోవాలి. దీన్ని ఇట్లా చితకొట్టొద్దు. కలుపుకొని ఒక 5 నిమిషాలు పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒక చిన్న కడాయి తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి ఈ బ్రెయిన్ని అందులో వేసేసుకొని బాగా నూనెలో ఫ్రై అయ్యేంత వరకు దీన్ని ఇట్లా వేయించుకోవాలండి. ఇలాగ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని కొద్దిగా గరం మసాలా వేసేసుకొని దించేసుకోవాలి. నేను చిన్నగా ఉన్నప్పుడు అయితే అసలు ఈ బ్రెయిన్ అసలు తినేదాన్ని అయితే అసలు కాదు. ఎందుకో ఈరోజు అసలు తినాలనిపించింది. చాలా అంటే చాలా బాగా కుదిరింది. మీలో ఎంతమందికి తలకాయలో బ్రెయిన్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి.